కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో సిపిఎం ఆధ్వర్యంలో జైల్ భరో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇల్లందు క్రాస్ రోడ్ వద్ద రాస్తారోకో నిర్వహించి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులు, కార్మికులు, సామాన్య ప్రజలకు వ్యతిరేకంగా కేంద్రం విధానాలు అమలు చేస్తుందని నాయకులు ఆరోపించారు. రాస్తారోకోకు దిగిన నాయకులను పోలీసులు అరెస్టు చేయడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం పరిస్థితి. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిర్రా రవి అందిస్తారు. ప్రభుత్వ విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి జైలు బోర్ కార్యక్రమంలో ఖమ్మం 3 టౌన్ అంటే 2 టౌన్ పరిధిలో ఉన్నటువంటి ప్రధానంగా పోలీస్ స్టేషన్ దగ్గర ఇప్పటికే వామపక్ష పార్టీలు, కాంగ్రెస్, ఇతర పార్టీలు మొత్తం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఇక్కడనే మనం చూస్తున్నాం రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళని అందరినీ కూడా ఇక్కడ ఏదైతే అరెస్టులు చేస్తున్నారు, నేపథ్యంలో ఏదైతే కార్మిక సంఘం నేతలు ఉన్నారు వారిని కూడా అడుగుదాం. చెప్పండి, ప్రధానంగా జైలు బోర్ కార్యక్రమం ఎలా జరుగుతుంది, దీని పట్ల మీ స్పందన? దాదాపు కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున జైలు బోర్ ప్రచారం చేశారు. ఈ మేరకు ఖమ్మంలో ఉన్నటువంటి అన్ని రకాల అన్ని వర్గాలందరూ కూడా ఇలా బంధు పెట్టుకొని వచ్చి పెద్ద ఎత్తున ర్యాలీలో జైలు బోర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము క్లియర్గా మోడీ గారిని ఒక విషయం అడుగుతా ఉన్నాం. అయ్యా, 200 రోజులు వ్యవసాయ కార్మికులకు మీరు వ్యవసాయ కార్మికులకు పని దినాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. రోజుకి 700 రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే మీరు రాష్ట్రానికి 40% నిధులు కేటాయించడం అంటే ఈ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయటమే. అదేవిధంగా రైతులకి మీరైతే రైతు ఉద్యమం జరిగినప్పుడు ఏదైతే రైతులకు మీరు లెటర్ పూర్వకంగా హామీ ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చలేదు. అదేవిధంగా కార్మికుల లేబర్ కోడ్లను కూడా రద్దు చేశారు. రద్దు చేయమని అడుగుతున్నా కూడా రద్దు చేయట్లేదు. ఈ 3 విషయాల మీద పెద్ద ఎత్తున ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఇప్పటికైనా మోడీ గారు తన విధానాలను మార్చుకొని కార్మిక, రైతు, వ్యవసాయ కార్మికుల డిమాండ్స్ ను పరిష్కరించాలని మేము కోరుతా ఉన్నాం. ఇక్కడనే మరొక కార్మిక సంఘ నాయకులు ఉన్నారు, వారిలో కూడా కొంతమందిని అడిగితే చెప్పండి, ప్రధానంగా కార్మిక సంఘం ప్రధానంగా జైలు బోర్ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో మీరు ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు కేంద్ర ప్రభుత్వం? ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి విధానాలు చాలా ఘోరమైనటువంటి విధానాలు ఉంటున్నాయి. ముఖ్యంగా ఇవాళ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టాన్ని రద్దు చేసి విబీజీ రామ్జీ అనే పేరు మీద దాన్ని చట్టాన్ని సంక్షేమ కార్యక్రమంగా తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తున్నాం. అట్లాగే కార్మికులు అనేక ఉద్యమాలు, పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి హక్కులని, చట్టాలని వాళ్ళ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలని రద్దు చేస్తూ వాటిని నిర్వీర్యం చేస్తూ 29 కార్మిక చట్టాలని, జాతీయ కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ మేము ఇవాళ జైలు బరో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అట్లాగే భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయాన్ని, రైతాంగాన్ని నిర్వీర్యం చేసే పద్ధతుల్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాలతోటి, సామ్రాజ్యవాద దేశాలతోటి వివిధ రకాల వాణిజ్య ఒప్పందాలను చేసుకుంటుంది. వీటన్నిటికీ వ్యతిరేకంగా కూడా ఇవాళ జైలు బరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి యువత, చదువుకున్నటువంటి యువత నిరుద్యోగులుగా మారుతున్నటువంటి క్రమాన్ని కూడా మనం గమనిస్తున్నాం. దానికి వ్యతిరేకంగా కూడా ఇవాళ యువతను కూడా కలుపుకొని భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులు, పట్టణ ప్రాంత కార్మికులు, అట్లాగే రైతాంగం అంతా కూడా యువతంతా కలిసి ఇవాళ జైలు బరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. వెంటనే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ ప్రజా సంక్షేమ వ్యతిరేకమైనటువంటి చట్టాలు, విధానాల్ని వెంటనే రద్దు చేసుకొని ప్రజలకు అనుకూలమైనటువంటి పరిపాలన కొనసాగించాలని ఇది ఒక హెచ్చరికగా మాత్రమే జైలు బరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం 12 సంవత్సరాల నుంచి కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఇవాళ అమెరికా వాణిజ్య ఒప్పందాల ద్వారా వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసేదానికోసం, అట్లాగే 4 లేబర్ కోడ్ తీసుకొచ్చి రైతులు, వ్యవసాయ కార్మికుల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. దీన్ని వ్యతిరేకంగా ఇవాళ దేశవ్యాప్తంగా అఖిల భారత రైతు సంఘాల ఆధ్వర్యంలో, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జైలు బోర్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఖమ్మం జిల్లాలో ఇవాళ 4000 మంది వ్యవసాయ కార్మికులు, రైతులు, అసంఘటిత రంగ కార్మికులు ఇవాళ పెద్ద ఎత్తున రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. తక్షణమే రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలు ఉపసంహరించుకోవాలని చెప్పేసి కార్మిక సంఘాల తరఫున డిమాండ్ చేస్తారు. 46 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చి బ్రిటిష్ ప్రభుత్వం ఏదైతే చట్టాలను తీసుకొచ్చిందో నరేంద్ర మోడీ అదే చట్టాలను తీసుకొచ్చినటువంటి స్థితి ఉన్నది. ఇవాళ మొత్తం కూడా నరేంద్ర మోడీ మొత్తం కూడా ఆదాని, అంబానీ ఆస్తుల పెంపకానికి మాత్రమే తన విధానం, తన పరిపాలన విధానం ఉన్నది. కానీ కార్మికుల్ని కట్టి బానిసలుగా చేస్తున్నటువంటి స్థితి ఉంది. ఏదైతే సుప్రీంకోర్టు కనీస వేతన చట్టం 26,000 రూపాయలు ఇవ్వాలన్నదో అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కానీ, అవుట్ సోర్సింగ్ కానీ, కాంట్రాక్ట్ కార్మికులకు 26,000 రూపాయలు తక్షణమే ఇవ్వాలని
చేస్తామని, అదే కార్మికులు ఏదైతే రైతాంగ చట్టాలను రద్దు చేస్తామని పార్లమెంట్ లో హామీ ఇచ్చిందో ఆ చట్టాన్ని కట్టుబడి ఉండాలని ఈ రోజు దేశవ్యాప్తంగా సుమారు కోట్ల మంది రోడ్ల మీదకి వచ్చి జైలు భరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో టీయూసీఐ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కూడా వేలాది మంది కార్మికులు ఈ జైలు భరో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్త జైలు భరో కార్యక్రమం భాగంగా ఎస్కేఎం ఇచ్చిన పిలుపులో భాగంగా ఖమ్మం పట్టణ కేంద్రంలో జైలు భరో కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ఈ 10 సంవత్సరాల కాలంలో రైతుల్ని కార్మికుల్ని కేంద్ర ప్రభుత్వం మోడీ కేంద్ర ప్రభుత్వం బదాన పడేసింది. సంవత్సరాల కాలం పాటు ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది కార్మికులు రైతులతోని ఏదైతే 3 నెలల చట్టాలని 4 లేబర్ కోడ్ని రద్దు చేయాలని పిలుపునిచ్చిన భాగంగా 800 మంది చనిపోయారు. దానిలో భాగంగా మోడీ దిగివచ్చి వాటిని రద్దు చేస్తానని చెప్పేసి లిఖితపూర్వకంగా రాసించాడు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తిరిగి పునరుద్ధరించాలని చెప్పేసి డిమాండ్ తోటి ఈ రోజు దేశవ్యాప్తంగా జైలు భరో కార్యక్రమం జరుగుతూ ఉంది. దీంట్లో వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, కార్మిక సంఘాలు పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినాక కార్పొరేట్లకి ఈరోజు కోట్ల రూపాయలు రాయితీనిచ్చి వాళ్ళ ఆదాయాలు పెంచుతున్నారు తప్ప భారతదేశంలో ఉన్న కష్టజీవులు ఎవరైతే ఈరోజు ఉత్పత్తి కారకులైన వాళ్ళని అన్యాయం చేస్తూ ఉన్నాడు. దానికి వ్యతిరేకంగా 50 మంది ప్రజలు పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఓకే, ప్రధానంగా ఏదైతే కార్మికులు, దర్శకులు, ప్రధానంగా రైతాంగ విధానాలు, కార్మిక విధానాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ జైలు భరో కార్యక్రమం నిర్వహిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికైనా తక్షణమే కార్మిక వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టు అట్లాగే వామపక్ష నేతలు కోరుతున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిల్లారవి.